అర్థం చేసుకునే హస్బెండ్ దొరికితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్మా మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ ఏంటక్క ముచ్చట అనుకుంటున్నారా? చెప్తాను. మా డ్యూటీ అయి బయట వచ్చే లోపల 8:30 అయిపోయింది అనమాట. ఇంక ఇంటికెళ్ళి వంట చేసుకునే ఓపిక అయితే అస్సలే లేదు. ఒక పక్క ఏమో ఫుల్ ఆకలిగా ఉంది. పాపం మా బాధ అర్థం చేసుకున్న మా ఆయన మా బావేమో మమ్మల్ని దాబాకి తీసుకొచ్చారనమాట. మేమైతే ఈసారి చిట్టీస్ దాబాకి అయితే వచ్చాము. ఇక్కడికి ఫస్ట్ టైం రావడం అనమాట. ఫుడ్ ఎలాగుంటుంది అనుకున్నాం కానీ టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇంక ఈ 1 మంత్ అయితే మా ఇంట్లో వచ్చే కాబట్టి నో నాన్ వెజ్ అనమాట. ఇంకా వెజ్ లోనే పన్నీర్ బటర్ మసాలా అలాగే కాజు కర్రీ అయితే తీసుకున్నాము. అందులోకి రోటీలు కూడా తీసుకున్నాము. రోటీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, టేస్ట్ కూడా సూపర్ ఉండే అనమాట. నాకు కాజు కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా అందరం కలిసి కూర్చొని మంచిగా తిన్నాం అనమాట. అయితే మళ్ళీ నేను నాన్ వెజ్ తిన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ట్రై చేయాలనిపించింది అనమాట. ఈ రోటీలు అంత బాగా నచ్చింది నాకు. మరి తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా చిట్టీస్ దాబాలో ట్రై చేశారా? మరి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసేయండి. ఇంకా గోబీ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మా పిల్లలకు కూడా పార్సల్ చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరేసాము. అంతే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గా.